ఓబులాపురం గనుల కేసులో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారికి ఓ రకం చెప్పాలని చుక్కెదురైంది సుప్రీంకోర్టులో. ఓ రకం చెప్పాలని కింది నుంచి పైకి, పై నుంచి కింది దాకా సిబిఐ కోర్టు నుంచి మొదలుకొని గత 10 ఏళ్లుగా ఈ కింది నుంచి పైకి, పై నుంచి కిందికి పోయే క్రమంలో ఆమెకు చివరికి సుప్రీంకోర్టు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని తీర్పు చెప్పేసింది. దానికి గత్యంతరం లేదు ఇక. ఎందుకంటే దీన్ని కింది నుంచి పైకి ఎందుకంటున్నానని సిబిఐ కోర్టు ఇప్పుడు 2020 కన్నా ముందు మీరు దోషిగా మిమ్మల్ని ఛార్జ్షీట్ వేస్తున్నా, మీరు అందులో ప్రమేయం ముందు తీర్పు చెప్పడం, దాంతో సిబిఐ కోర్టు దాని మీద మన హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో 2022లో కొంత రిలీఫ్ లభించడం, దాని మీద సిబిఐ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును స్టేను మందలిస్తూ మీరు సరిగ్గా పూర్వాపారాలు విచారించండి, మళ్ళీ మీ కేసు మీ దగ్గరికి వేస్తున్నాం కనుక మీరు ఇచ్చిన స్టే చెల్లదని చెప్పి ఆ స్టేను రద్దు చేయడం చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్టే రద్దు చేసుకున్న సందర్భం తర్వాత హైకోర్టు మళ్ళీ తీర్పు చెప్తూ సుందరేశన్ ఆయన చివరిగా శ్రీలక్ష్మి న్యాయవాదితో మాట్లాడుతూ, నేను వేరే కేసు అనుకోకుండా మీకు రిలీఫ్ ఇచ్చాను, స్టే ఇచ్చాను, అది పొరపాటు అయింది అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు సమస్య లేదు, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పి ఇచ్చాడు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తే నిజమే హైకోర్టు చెప్పింది కరెక్టే, సమస్య లేదు, మీరు ఎదుర్కోవాలని. అంటే మొత్తం మీద 4 సార్లు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు, చివరికి మన ట్రయల్ కోర్టుకు వెళ్ళి మీరు విచారణకు ఎదుర్కోవాల్సిందని చెప్పి ఆమెకు తీర్పు వచ్చింది. అసలు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళు మరి స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించినప్పుడు ఎందుకు జైలుకి వెళ్తున్నారు, ఎందుకు ఇది జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. ఆమె చేసిన నేరం ఏమిటి అంటే ఒక వెసులుబాటు ఇస్తూ అప్పటిదాకా క్యాప్టివ్ మైనస్కు కాకుండా కేవలం ఓబులాపురం గనులు క్యాప్టివ్ మైనస్ ఎవరికి కేటాయించారో వాళ్ళకి మాత్రమే సప్లై చేయాల్సి ఉండే. కానీ అది కాకుండా దాన్ని సడలింపునిస్తూ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడు 2004-2006 మధ్యన ఒక 151-152 అమెండ్మెంట్ చేసుకుంటూ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని ఇచ్చారు. దానివల్ల అనుచిత లబ్ధి వాళ్ళకు పొందేటట్టు చేశారు. దానివల్ల వాళ్ళు తీసుకున్నారని జరిగింది. కేసు వివరాలు లోతుగా పోకుండా నేను ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఇట్లా చిక్కుకుంటున్నారు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో పనిచేసిన బీపీ ఆచార్య గారు కానీ వేరే కేసులో, అట్లాగే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు, వచ్చారు. మళ్ళీ శ్రీలక్ష్మి గారు ఆ కేసు నుంచి రిలీఫ్ లభించిన తర్వాత మళ్ళీ తెలంగాణ క్యాడర్ కేటాయించబడ్డారు. తెలంగాణ క్యాడర్లో చాలా రోజులు పనిచేసిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి పోదామంటే ఆమె అడ్రస్ ప్రూఫ్ ఇక్కడిదే ఉండడం వల్ల మన రుజువు చేసుకోవడానికి, నేను ఆంధ్రప్రదేశ్ నాకు పర్మనెంట్ అడ్రస్ అని చెప్పి ప్రూఫ్ చేసుకోవడానికి వాళ్ళ పూర్వీకులు అవన్నీ చేసి మొత్తం మీద మళ్ళీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మళ్ళీ కీలకమైన పదవుల్లో ఉన్నారు, అది వేరు. అట్లాగే బీపీ ఆచార్య గారు కూడా రిటైర్మెంట్ అయ్యారు కనుక సమస్య లేదు. అందుకనే ఇప్పుడు ఇవాళ ముదిమి వయసులో ఈ రకంగా మనకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లో ఎదుర్కొంటున్నారంటే అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్నటిదాకా పనిచేసిన మన సునీలు, సునీలు, సంజయ్ వాళ్ళిద్దరు కూడా సిబిఐ డైరెక్టర్ కానీ సిఐడి డైరెక్టర్ కానీ చూశాం కదా. సిఐడి డైరెక్టర్గా సునీల్ కానీ వీళ్ళు సంజయ్ కానీ చేసిన పని, దానివల్ల మళ్ళీ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు చూసాం మనం. కనుక కేసుల మీద కేసులు వేసి ఎక్కడనో మన కాదంబరి కేసులో కూడా వీళ్ళు జైలుకి వెళ్ళిన సందర్భం చూసాం. అందుకనే వీళ్ళు సక్రమంగా ఉండి ప్రభుత్వం ఎవరున్నా కూడా గత కాలపు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా పనిచేశారో చూసి దాన్ని నేర్చుకుంటే బాగుండేది. ఏమవుతుందిలే ఇప్పుడు ప్రభుత్వం అయితే మన ఉంది కదా, వాళ్ళు చెప్పినట్టు విందామంటే మన కొండా సురేఖ మాట్లాడినట్టే ఉంటుంది. కొండా సురేఖ గారు అలవోకగా మాట్లాడిన కొన్ని నిజాలు చెప్పింది. ఏమనంటే మేము చదువుకొని వాళ్ళం కూడా ముఖ్యమంత్రులు అవుతాం, మీరు చాలా కష్టపడి ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్న వారు మీరు ఇట్లా చేస్తే ఎట్లా, మీరు చివరికి మా దగ్గర నిలబడి సమాధానం ఇచ్చుకోవాల్సిందే కదా అన్నారు. అంటే ఎప్పుడైనా కుక్క నాడించాలంటే కుక్కనే తోక నాడించాలి. కుక్క అంటే ప్రజాప్రతినిధులు, తోక అంటేనేమో అధికారులు. ఈ మాట కుక్కతో పోల్చడం కాదంటే తోక కుక్క పోలిక కోసం వాడాను. అట్లా చూసుకుంటే మనకు ఎప్పుడైతే రాజ్యాంగం నిర్దేశించింది కూడా ఏంది, ఎన్నికైన ప్రజాప్రతినిధులు గొప్ప, వాళ్ళు విధానాలు నిర్ణయిస్తారు. ఆ విధానాలు తప్పుగా ఉన్నాయా, ఒప్పుగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా లేవా, లీగల్గా చెల్తాయా లేవా అనే దాని మీద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు సలహాలు ఇవ్వాలి. ఐఏఎస్లు ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ వాళ్ళు సలహాలు ఇవ్వాలి. లీగల్గా ఇది చెల్తదా అని చెప్పాలి. లేకపోతే దానికి మన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా రాజ్యాంగంలో. చట్టసభలు ప్రధానం, చట్టాలు చేస్తాయి. చట్టసభలకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా తీర్మానాలు చేసినా, ఏమైనా చట్టాలు చేసినా దాన్ని చేయకుండా ఆపాల్సింది లీగల్ సెక్షన్. అది ఆపలేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యనిర్వాహక వర్గం. మూడవది ఆ చట్టం సరిగ్గా లేకపోతే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు దాన్ని న్యాయ సమీక్షకు అధికారం ఉంది, హైకోర్టులకు కానీ సుప్రీంకోర్టుకు కానీ. ఇది మన రాజ్యాంగం చెప్పింది. కనుక ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు వచ్చే కల్లా చాలామంది
డిసెంట్ నోట్ రాయడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. ఇది లీగల్గా చెల్లదు అని రాయడానికి ఎందుకు చేతులు అడ్డం వస్తుంది, చేతిలో పెన్ను ఎందుకు వణుకుతుంది? గతంలో చాలా అద్భుతమైన ఆఫీసర్లు చెప్తాను నేను. అంటే వాళ్ళు కాకుండా లేరా అంటే చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన చాలామందికి తెలిసిన ఆఫీసర్ల పేర్లు చెప్తాను. ఉదాహరణకు శంకరన్ గారు ఉన్నారు. ఆయన ఎక్కడ వేసినా ఆయన అద్భుతంగా పనిచేసిండు. గిరిజన సంక్షేమం కోసం, హరిజన సంక్షేమం కోసం ఆయన పుట్టిన కులంతో సంబంధం లేకుండా, ఆ మాట ఉటంకించొద్దు అనుకున్నాను, కానీ దానికి సంబంధం లేకుండా వర్గాన్ని ఉద్దేశించి దళితులకు, పేదలకు అత్యంత మేలు కల్పించిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఆయన ప్రభుత్వం ఎప్పుడు జీహూజా అనలేదే, ఎప్పుడు కూడా ప్రభుత్వం చెప్పినట్టు వినలేదే, ఎక్కడ కుంభకోణాలు పాల్పడలేదే. ఆయన పెళ్ళి లేదు, ఏమి లేదు. ఒక చిన్న రూమ్లో ఐఏఎస్ ఆఫీసర్, కానీ నేను 2 సార్లు ఆయన ఇంటికి వెళ్ళాను. ఒక చిన్న రూమ్లో ఉండేవాడు. అంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని ఎవరైనా చెప్తే తప్ప గుర్తుపట్టిన పరిస్థితి ఉండేవాడు. అందుకని నేను ఏమంటున్నానంటే అటువంటి వారు ఆదర్శం కావాలి. కాకి మాధవరావు గారు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు, చీఫ్ సెక్రటరీ పనిచేశారు, తర్వాత ఎన్నికల కమిషనర్గా పనిచేశారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. వీళ్ళందరూ గురించి చెప్పుకుంటలేమా? అంతేందుకు చాలామంది గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వందల మంది పేర్లు చెప్పగలుగుతాం. వాళ్ళు రూల్స్ విరుద్ధంగా ఎక్కడ పోకుండా పనిచేసిన వాళ్ళు, ఇవాటి గౌరవ ఆభరణాలతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అదేమంటున్నాను ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటున్నాం కదా అంటే ఆమె తప్పులు మనం నిర్ణయించాలి. శ్రీలంక లక్ష్మణ్ తప్పు చేసేదని ఏకపక్షంగా చెప్పను. సుప్రీంకోర్టే స్వయంగా ఏమన్నదంటే మీకు బాధ్యత లేదు అనకండి అంటే, వారి వాదన కూడా శ్రీలక్ష్మి గారి వాదనలు కూడా చాలా వాస్తవాలు కూడా చెప్పింది ఆమె. అక్కడ ఎందుకో మరి సుప్రీంకోర్టులో ప్రస్తావించినా కూడా వాళ్ళు ఎందుకు లేదో కానీ ఏమన్నది, సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉండేవారు. అంతకు పూర్వ కార్యదర్శి, గనుల శాఖకు ఈమె కార్యదర్శి కాకముందు శ్రీలక్ష్మి గారి కంటే ముందు ఇంకా వేరే వాళ్ళు చేశారు కదా, మరి వాళ్ళు ఎందుకు బాధ్యులు చేయలేదు, మరి మంత్రులు ఎందుకు బాధ్యులు చేయలేదు అనే మాటకు మరి సమాధానం లేదు సుప్రీంకోర్టు దగ్గర కూడా. కనుక మీరు బాధ్యులైంది కనుక మీరే చేయండి, మీ మీదే ఛార్జ్షీట్ వేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్తున్నారు. అంటే మరి మంత్రి కానీ అంతకుముందు సెక్రటరీ కానీ లేని విబిఎం వీళ్ళకి ఎందుకు వస్తున్నాయనే మాట వస్తుంది కదా. అందుకని ఇవన్నీ కూడా కోర్టులు కూడా చెప్పాను కదా, మేము వేరే కేసు అనుకుని తప్పు చేశామని రిలీఫ్ ఇచ్చినామని హైకోర్టు న్యాయమూర్తి అంటుంటే మరి ఆ హైకోర్టు న్యాయమూర్తిని ఏం చేయాలని నేను అడ్వకేట్ చెప్తున్నాను. ఫేర్ కామెంట్ చేయొచ్చు, ఎవరైనా తప్పు కాదు. ఆయనే స్వయంగా కోర్టు హాల్లో ఒప్పుకున్నాడు. ఏది మన శ్రీలక్ష్మి గారి అడ్వకేట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మేము ఆమె పొరపాటు పడి మీకు స్టే ఇచ్చినాం అన్నాడు. మరి ఆ పొరపాటుకి ఎవరు మూల్యం చెల్లించాలి? మరి అంటే ఆమె ఒక రకం చెప్పాలంటే సంతోషపడ్డదే కదా, నాకు ఈ కేసుని విముక్తి లభించిందని చెప్పి, మరి ఇప్పుడు దుఃఖపడాల్సి వస్తుంది కదా. అందుకని ఇవన్నీ కూడా కోర్టులు కూడా ఒక మాట చేసేటప్పుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి మన కథలో మన లాయర్ల మీద రాసింది గుర్తొస్తుంది నాకు. ఈ కాగితాల వెనుక జీవితాలు ఉన్నాయి. కింది కోర్టులో ఏమో మనుషులు కనపడతారు, మనుషులు తప్పు చెప్తున్నా ఒప్పు చెప్తున్నా కింది కోర్టు జడ్జి నిర్ణయించగలుగుతాడు, ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఉంటుంది. కానీ పై కోర్టు పోయినప్పుడు ఏమవుతుంది, కాగితాలు మాత్రమే పైకి పోతాయి. మరి కాగితాలు మాత్రం పైకి పోయినప్పుడు ఏంటంటే కాగితాలలో జీవితాలు ఉన్నాయని గమనిస్తే సమస్య ఉండదు. కానీ కాగితాల వెనుక జీవితాలు లేవనుకొని ఏది పడితే అది తీర్పిస్తే ఇట్లాగే ఉంటుంది అంటున్నాను. ఇక్కడ శ్రీలక్ష్మి గారి కేసుకు వస్తాను. శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అనుకోకుండా ఇట్లాంటి అక్రమాలకు రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల చేసిన వాళ్ళు ఉన్నారు. అక్రమాస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అక్రమాస్తులు సంపాదించిందని రుజువు చూపెడతాం మేము, అవసరమైతే ఆమె బంధువు అక్రమాస్తులు ఉన్నాయి అంటే ఎక్కడ డబ్బు రికవరీ కాలేదు కదా అనే మాట సుప్రీంకోర్టు మాట అన్నది. ఏమనంటే మీరు కనుక డబ్బే రికవరీ కావాల్సిన అవసరం లేదు, అనుచిత లబ్ధి ఏ రకంగా అది ఆస్తుల పరంగా ఇంకే రకంగా పొందినా కూడా అనుచిత లబ్ధి కిందకే వస్తుంది అని మాట అన్నది. అందుకనే ఇవాళ ఇంకో చర్చ జరుగుతున్నది. ఇలా జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అన్ని రాజకీయాలు విడిచిపెట్టి మరి ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయారు. జేపీ గారేమో తన లోక్సత్తా ఉద్యమ సంస్థ చూస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా. జేడీ గారు అయితే సిబిఐ డైరెక్టర్గా, జాయింట్ డైరెక్టర్గా ఆయన ఇంటి పేరే మారిపోయింది, జేడి లక్ష్మీనారాయణ అన్నారు. మరి అటువంటి ఆయన ఒక పార్టీలో చేరి మనకు మంచి అద్భుతమైన ఓటు సంపాదించుకొని మళ్ళీ అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి విడిపోయి మళ్ళీ కొత్త పార్టీ పెట్టి ఆయన రాజకీయాల వైఫల్యం కావచ్చు, కానీ నిజాయితీలో వైఫల్యం కాలే కదా ఎప్పుడు కూడా. ఆయన చాలా ప్రతిష్టాత్మకమైన కేసులు ఆయన ముందుకు వచ్చినాయి. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా ఆయన లొంగలే. అట్లాగే జయప్రకాష్ నారాయణ గారు ఎన్టీ రామారావు గారి దగ్గర కార్యదర్శిగా, అంతకుముందు 4-5 జిల్లాల కలెక్టర్లుగా, విశాఖ ఉక్కు కర్మాగారానికి మనకు స్పెషల్ ఆఫీసర్గా అద్భుతమైన 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగింది నైపుణ్యం పెంచి మరి. అట్లాగే ప్రకాశం జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటట్టు చేశారు. అటువంటి మహానుభావులను గుర్తు చేసుకుంటాం. ఫెయిల్యూర్ పొలిటీషియన్గా మనం జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పుకుంటాం. ఫెయిల్యూర్ కాకుండా ఒకసారి ఎమ్మెల్యే గెలిచి ఒకసారి ఎంపీగా దగ్గరగా గెలవబోయే పరిస్థితి ఓట్లు తెచ్చుకొని లోక్సత్తా పార్టీని 20 ఏళ్ళుగా నడిపి మొన్నటి దాకా 2006లో పెడితే 2026 దాకా ఉద్యమ సంస్థలు ఇప్పటికీ నడుపుతున్న జయప్రకాష్ నారాయణ గారు ఒక ఉదాహరణ తీసుకుంటాం కదా. ఎన్టీ రామారావు గారి దగ్గర కార్యదర్శిగా, కృష్ణకాంత్ దగ్గర కార్యదర్శిగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకో రకంగా పేరు చేసుకున్నారు. ఏబిఎస్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓ పార్టీ పెట్టి విఫలమైన సందర్భం చూసినాం మనం. రాజకీయాలకు వచ్చిన అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆయా పార్టీలో చేరి ఆ పార్టీలకు అనుబంధంగా పనిచేసి పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు.
రావెల కిషోర్ బాబు గారు, పనబాక లక్ష్మి గారు, చాలామంది 100 మంది చెప్తాను నేను పేర్లు. ఇవాళ కృష్ణప్రసాద్ గారు, తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, ఇది చూసుకుంటే మీకు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్లు కూడా రాజకీయాల్లో వచ్చి ఏదో పార్టీలు చేరి పదవులు పొందిన సందర్భం ఉన్నాయి. కానీ రాజకీయాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళలో ఒక రకంగా చెప్పాలంటే శంకరన్ లాంటి వాళ్ళు, కాకి మాధవ్ లాంటి వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇట్లా నేను చెప్పిన 4 జైలుకు పోయిన ఆఫీసర్లు కూడా ఉన్నారు. శ్రీలక్ష్మి గారు కానీ, లేకపోతే బీపీ ఆచార్య కానీ, మనకు సునీల్ గారు కానీ, సంజయ్ గారు కానీ చూస్తున్నాం. అట్లా ఇటు పక్కన పోతే ఇవాళ జేపీ, జేడీ కూడా రాజకీయాలు వెనుకపోయినా కూడా సమాజం మీద ప్రభావం చూపించిన వాళ్ళు ఉన్నారు కదా. అందుకని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ పదవిలో ఉన్నంతసేపు వాళ్ళు పదవికి బాగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ రంగంలో విఫలమైన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఏదైనా సరే మనం స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించి ఏదైనా ప్రభుత్వాన్ని లొంగితే మాత్రం ఇట్లాంటి కష్టాలు వస్తాయి అనడానికి మంచి ఉదాహరణలు నేను ఇప్పుడు జైలుకి వెళ్ళిన ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నాను. శ్రీలక్ష్మి గారికి ఎక్కడ న్యాయం జరుగుతుందంటే కింది కోర్టుకి మళ్ళీ సిబిఐకి పోతున్నారు కనుక ఆమె నిర్దోషిగా బయటపడతారా లేకపోతే దోషిగా శిక్షించబడతారా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే ఆ అధికారులు, ఐపీఎస్, ఐఏఎస్లు, ప్రభుత్వాలు మారుతుంటాయి, మన పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం అని అనుకుంటే అప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయరు. ఈ పొరపాట్లకు ఒక పొరపాటుకు మన జీవితం అంతా పొగలరు అంటున్నారు. అంటే మన పొగిలేవు అన్నట్టు మౌనమైన ఈ భాష ఓమోహగా మనస అని మనకు బాలచంద్ర సినిమా పాట ఉంటుంది. కనుక ఒక పొరపాటుకు జీవితం అంతా పొగిలే పనులు చేయొద్దని చెప్పి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు చట్టం ఏం చెప్తుందో దాన్ని అనుగుణంగా నడవాల్సిందే. రాజకీయ నాయకులు మారుతుంటారు, పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వాలు శాశ్వతంగా. ప్రభుత్వాలు నడపడంలో మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న మీరు చట్టాన్ని పాటించండి. అవసరమైతే శంకరగిరి మాన్యాలు పట్టినా సరే మీకు 70 అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా జైలు కూడా పోవాల్సి వస్తుంది. ఈ రెండింటిని గమనించాలి. అంటే మంచి ఆఫీసర్లు చెప్పినా ఒక రంగా జైలుకి వెళ్ళిన ఆఫీసర్లు కూడా చెప్పిన వాళ్ళు చెడ్డ అని నేను నిరూపించాను. నేను అనడానికి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.